అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఈ 16లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 ఇస్తూ ఉన్నారు నాగన్న, 3 కూటమికి ఇస్తూ ఉన్నారు, 5 టఫ్ ఫైట్ అని చెప్పి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది నాగన్న అంచనా ఏంటి అనేది ఒకసారి నేను చదువుతాను. తిరువురు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అక్కడ కొలుక్పూడి శ్రీనివాస్ వెసెస్ నల్లగట్ల స్వామిదాస్, ఈ వీరిద్దరి మధ్య పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే నాగన్న మొగ్గు చూపిస్తూ ఉన్నారు, ఎడ్జి చూపిస్తూ ఉన్నారు. తిరువూరు వైసీపీదే. నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మరోసారి గెలవబోతూ ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీది, గతంలో కూడా తెలుగుదేశం పార్టీదే. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వచ్చేసారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు కదా, అంతే వైసీపీ నుంచి వెళ్ళారు కాబట్టి కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గన్నవరంలో గెలవబోతూ ఉన్నారు. వల్లభనేని వంశీ ఓడిపోతారు అన్నది నాగన్న అంచనా. ఇక గుడివాడ టఫ్ ఫైట్ ఉంటుంది, అది ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తుంది అనేది ఈ సర్వే అంచనా. అక్కడ కొడాలి నానికి ఎడ్జ్ ఉంది. కైకులూరు దోల నాగేశ్వరరావు వెసెస్ కామినేని శ్రీనివాసరావు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 10 స్థానాల్లో కైకులూరు కూడా ఒకటి. ఈ కైకులూరులో కామినేని శ్రీనివాస్ ఓడిపోతారట నాగన్న చెప్తూ ఉన్నారు. దోల నాగేశ్వరరావు మళ్ళీ గెలవబోతూ ఉన్నారనేది ఆయన చెప్తున్నమాట. పెడన్లో తెలుగుదేశం పార్టీ కాగిత కృష్ణప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు మరోసారి, వాళ్ళ ఫాదర్ లాస్ట్ టైం గెలిచారు, వాళ్ళ అబ్బాయే కదా, అందుకే మరోసారి అని వచ్చింది ఫ్లోలో, ఆయన గెలవబోతూ ఉన్నారు కిట్టు. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. అవనిగడ్డ జనసేన పార్టీ బుద్ధప్రసాద్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టెక్నికల్గా జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓడిపోతారు. పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కైలే అనిల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. పెనమలూరు టఫ్ ఫైట్ జోగి రమేష్ వర్సెస్ బోడే ప్రసాద్, ఇద్దరు కూడా 2 పార్టీల్లోనూ ఉద్దండులు అన్ని రకాలుగా కూడా. అక్కడ టఫ్ ఫైట్లో టఫ్ అని చెప్తూ ఉన్నారు, ఎటువైపు కూడా ఎడ్జ్ ఇవ్వట్లేదు నాగన్న. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే వైసీపీ షేక్ ఆసిఫ్ గెలుస్తున్నారు అంటూ బాంబు పేల్చారు. సుజనా చౌదరి అక్కడ ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. మరి చాలా సర్వే సంస్థలు కొన్ని టఫ్ ఇచ్చాయి, కొన్ని బీజేపీ వైపు మొగ్గాయి, సుజనా చౌదరి వైపు. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు షేక్ ఆసిఫ్ అనేది నాగన్న అంచనా. విజయవాడ సెంట్రల్ వెలంపల్లి శ్రీనివాసరావు గెలుస్తున్నారు అనేది నాగన్న అంచనా. మరి నాకు ఇది అర్థం కావట్లేదు అసలు మొత్తం మెజారిటీ సర్వే సంస్థ అదే కదా చెప్పింది. బోండా ఉమా లాస్ట్ టైం మలాది విష్ణు చేతిలో 25 ఓట్ల తేడాతో ఆయన సానుభూతి, సెంటిమెంట్, కూటమి, పవన్ కళ్యాణ్ సపోర్ట్, ఇంకా చాలా అందరూ రాధా సపోర్ట్ చేశారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఖచ్చితంగా అక్కడ బోండా ఉమ గెలుస్తారని అన్ని సర్వే సంస్థలు చెప్తుంటే, మరి వెలంపల్లి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ తూర్పు విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, దేవినేని అవినాష్ వైసీపీలో యువ నాయకుడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో దేవినేని అవినాష్ వైపే విజయవాడ తూర్పు ఓటర్లు నిలబడ్డారు అన్నది నాగన్న అంచనా. మైలవరం విషయానికి వస్తే అక్కడ మైలవరంలో వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ టఫ్లో టఫ్ ఇచ్చారు నాగన్న, టఫ్లో ఎడ్జ్ ఎవరికి ఇవ్వలేదు, టఫ్లో టఫ్ ఇచ్చారు. ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూడా అక్కడ మొండితోక జగన్మోహన్ రావు వెసెస్ తంగిరాల సౌమ్య, అది కూడా టఫ్, ఎవరికి ఎడ్జ్ ఇవ్వలేదు, టఫ్లో టఫ్ ఇచ్చారు. నెక్స్ట్ జగ్గయ్యపేట సామినేని ఉదయభాను గెలవబోతూ ఉన్నారు. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఓడిపోతారు. జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అనేది నాగన్న అంచనా. మొత్తం 16 కాన్స్టిట్యున్సీస్లో 8 వైసీపీకి ఇచ్చారు, 3 కూటమికి ఇచ్చారు, 5 టఫ్ ఇచ్చారు. ఆ టఫ్ ఇచ్చినవి కూడా చెప్తూ ఉన్నాం మరోసారి. గుడివాడ, పెనమలూరు, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ. ఇప్పుడు చెప్పండి. ఓన్లీ ఆయన దాంట్లో పూర్తిగా వివేదిస్తా ఓన్లీ 3 సీట్లు మాత్రమే ఇక్కడ వచ్చే అవకాశం. ఎందుకంటే నల్లగట్ల స్వామిదాసు, ఈ కొలికలపూడి శ్రీనివాసు తాడికొండ చేస్తే గెలిచేవాడు, ఈయన స్థానికేతరుడు అనేది వచ్చేసింది ఇక్కడ. కాబట్టి అక్కడ వైసీపీ తిరువూరు. తర్వాత వచ్చేసరికి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసి వెలమ, ఈయన కూడా మంచి పేరుంది, ఆయన గెలవబోతున్నాడు. తర్వాత వచ్చేసరికి కైలే అనిల్ కుమార్ పామరు. ఈ 3 స్థానాలు తప్పితే మిగతా కంప్లీట్గా టీడీపీ గెలుస్తుంది. టీడీపీ గెలిచే స్థానాలు యార్లగడ్డ వెంకటరావు గన్నవరం, తర్వాత వచ్చేసరికి
గుడివాడ వెనుగండ్ల రాము, నాని ఓడిపోతారు నాని ఓడిపోతున్నాడు, నాని డెఫినెట్గా ఓడిపోతున్నాడు. తర్వాత కామినేని శ్రీనివాస్ ఆయన ఓడిపోతారు అంటున్నారు, డెఫినెట్గా గెలిచే సీటు. అదే సమయంలో కాగితపు కృష్ణప్రసాద్ ఆయన గెలుస్తున్నాడు, ఇక్కడ గెలుస్తున్నారు. ఇక్కడ మచిలీపట్నం పేరుని నాని వ్యవహార శైలి వల్ల, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఫ్యామిలీ ఇది వల్ల కంప్లీట్గా సామాజిక వర్గాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కూటమి కావచ్చు, ఇక్కడ కిట్టు ఓడిపోతున్నాడు. కొల్లు రవీంద్ర గెలుస్తాడు. సీనియర్ నాయకుడు, పార్టీని కనిపెట్టుకున్నాడు. సామాజిక సమీకరణలో భాగంగా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గెలుస్తున్నాడు. నేను 2 సర్వేలు చెప్తా. ఇప్పుడు ఒక సర్వే చెప్పాను, 2వ సర్వే కూడా చెప్తా. ఆత్మసాక్షి కూడా చెప్తోంది వైసీపీదే మచిలీపట్నం మరోసారి అని. డెఫినెట్గా ఇక్కడ అంటే అప్పుడు పీపుల్ పల్స్ ఇంకోటి కూడా వచ్చింది, పీపుల్ పల్స్ కానీ రైస్ కానీ అన్ని కూడా చూడాలి. తర్వాత ఎస్ఎస్ ఇంకోటి సర్వే ఉంది. ఏదైనా కానీ ఇక్కడ అంటే కొల్లు రవీంద్ర డెఫినెట్గా గెలుస్తాడండి. ఉన్న తర్వాత మండల ప్రసాద్ నో డౌట్ ఆయన గెలుస్తున్నాడు, సౌమ్యుడు. తర్వాత వచ్చేసరికి పామరు వాళ్ళదే. ఇక బోడే ప్రసాద్ ఇక్కడ ఎంత టైట్ ఉన్నా ఆయనే బయటపడేది. ఇక్కడ జోగి రమేష్ మీద అనుకుంటా టఫ్ ఉంటుంది అనేది ఈయన బయటపడతాడు టీడీపీ. విజయవాడ పశ్చిమొచ్చరికి ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసరికి షేక్ హసీఫ్ అనేది ఫైనాన్స్ పరంగా వీక్. ఏ విధంగా చూసుకుని ఇక్కడ కలిసి వచ్చింది ఏంటంటే మోడీ గారు రావటం రోడ్ షో, తర్వాత రోజే పవన్ కళ్యాణ్ గారు రాధా మీటింగ్ పెడతాం, అన్ని కలిసి వచ్చినాయి. అక్కడ ఎంత వ్యతిరేకత చేసినా అక్కడున్న జనసేన మాజీ లీడరు అది పట్టించుకోలేదు. ఇక్కడ కేడర్ అంతా ఒకటైపోయింది. బీజేపీ ఇక్కడ సుజనా చౌదరి గెలవబోతున్నారు. రైట్, ఓకే. తర్వాత ఒక బోండా ఓమ అయితే మీరు అన్నట్టు స్వల్ప ఇది సెంటిమెంట్ ఉంది. రాధా ఫ్యాక్టర్, మంగవేటి ఫ్యామిలీ ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, టీడీ ఫ్యాక్టర్ అన్ని ఇదిలో విజయవాడ సెంట్రల్ వచ్చేది బోండా ఓమ గెలవబోతున్నాడు. తర్వాత దేవినేని అవినాష్ ఓడిపోతున్నాడు. విజయవాడ తూర్పు కూడా గద్దె రామ్మోహన్ రావు డెఫినెట్గా పార్టీ నిలబడిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, ఆయన గెలవబోతున్నారు. తర్వాత వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి ఒక టీడీపీ పోటీ చేశాడు, ఇతనే గెలవబోతున్నాడు. తర్వాత రైతులకి నందిగామ ఆయన టైట్ ఫైట్ అన్నాడు. తంగిరాల సౌమ్య టీడీపీ ఇక్కడ గెలవబోతుంది. తర్వాత ఇక సామినేని ఉదయభవన్ అక్కడ గెలుస్తారన్నాడు. శ్రీరామ్ తాతయ్య గారు ఇక్కడ గెలవబోతున్నాడు. మీరు ఎంటైర్ గా విభేదిస్తున్నారు. ఇప్పుడు దాకా ఈస్ట్ వెస్ట్ లో మీరు ఏకీభవించారు, బట్ దీంతో విభేదించారు. చూద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం 3 వైసీపీ, అంతే 3 కానీ ఇక్కడ 8 వైసీపీ, 3 కూటమి, 5 టఫ్. ఆ టఫ్లో కూడా ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కవచ్చు అనేది నాగన్న అంచనా. ఇక నెక్స్ట్ గుంటూరులో ఇదే సెకండ్ ఎక్కువ